వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ న్యూస్ చూసుకున్నట్లయితే త్వరలోనే కొత్త పవర్ పాలసీ, అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ విధానాలపై అధ్యయనం, విద్యుత్ కొనుగోలుపై ఒప్పందాలు. 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీయండి, అధికారులకు విద్యుత్ కొన్న కారణాలు తెలపాలి, గృహజ్యోతి పథకం అమలుకు ప్రణాళిక, విద్యుత్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి. నార్మల్గా కూడా ఈ గృహజ్యోతి పథకం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పనులన్నీ వేగంగా పెంచాలని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వడ్ల పైసలే రాలే, రైతు బంధు పడలే, నడిమీట్ల నరకం. రైతులకు అందాల్సిన ధాన్యం సుమారు 1000 కోట్ల పంటలు కొనుగోలు చేసి నెల గడుస్తున్న డబ్బులు ఇవ్వని సర్కారు. పాత అప్పులు తీరుస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకులు, పంటకు పైసలు లేక అన్నదాతలు ఇబ్బంది. ఈ కర్ణాటక లాగానే కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తుందా? హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 420 హామీలు ఇప్పుడు అమలు చేస్తారో చెప్పండి. సీఎంల తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏమైంది? నేనే నెంబర్ 2, సీఎం తర్వాత నేనే, నాదే బలమైన శాఖ. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిది? సాధారణంగా ఉప ముఖ్యమంత్రిదే నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరు లేకపోతే హోంశాఖ మంత్రియే కదా. సీనియర్ మంత్రి కానీ రేసులో ఉంటారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు వ్యవహరిస్తున్నారు. సో నార్మల్గా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో కొన్ని గొడవలనే జరుగుతుంది. సో మామూలుగా కూడా రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమ గారిదే 2వ స్థానం. సో ఇప్పుడే ఈయన మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు నేను కూడా రేస్లో ఉన్నాను, నాదే 2వ స్థానం అని అంటున్నారు. సో నార్మల్ కూడా రేవంత్ రెడ్డి గారు కేవలం ప్రజాపాలన అని ఎందుకు అంటున్నారంటే కేవలం ప్రజల గురించే పనిచేద్దాము, ఈ స్థానాల గురించి కాదని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నాకు పదవి గురించి కాదు, ప్రజల గురించి నేను ఆలోచిస్తాను. సో ఈ నెంబర్ 1 నెంబర్ 2 అనేది వదిలేయండి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం చర్చ. విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్ విందు. పచ్చదనం పెంచే కార్యక్రమంలో సురేఖ. 33% పచ్చదనం సాధనకు కృషి చేయాలి, ఇసుక మాఫియా ఆటలు కట్టిస్తాం, అడవి అధికారులతో సమీక్షంలో మంత్రి సురేఖ గారు. కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబ ఆత్మహత్య ప్రయత్నం. అయోధ్యకి మేం రామ్ ఆహ్వాన్ని తిరస్కరించిన కాంగ్రెస్. రాముడు ప్రతిష్టాన కార్యక్రమానికి సోనియా, మల్లికార్జున్ ఖార్గే హాజరు కాబోరని వెల్లడి. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, రాజస్థాన్ బీజేపీ మంత్రి బాబులాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారి కోసం ప్రధాని మోదీ ఇల్లు కట్టిస్తారని చెప్పారు. ప్రజలు ఎవరు ఆకలితో ఇల్లు లేకుండా ఉండొద్దని ప్రధాని కోరుకుంటున్నారు. సో రాజస్థాన్లోని మంత్రి బాబులాల్ గారు ఏమని ప్రకటించారంటే నార్మల్గా కూడా ప్రజలందరూ ఎలాంటి ఇబ్బంది చెందొద్దు, మీరు మీ పిల్లలు కనండి, అదేవిధంగా మీకు మోదీ ఇల్లులు ఇస్తారు, మీ గురించి ప్రతిదీ కూడా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. సో సెంట్రల్ ప్రభుత్వం గురించి మనకు తెలిసిందే. నిర్ణయం పర్యావరణానికి ముప్పు. హైకోర్టు వర్సిటీ భూములు కేటాయించడంపై వ్యతిరేకత, విద్యార్థుల నిరసన, పర్యావరణవేత్తల ఆవేదన. అరుదైన వృక్షులు పక్షులు అంతరిస్తాయని ఆందోళన. జీవో 55 వెంటనే విమర్శించుకోవాలని డిమాండ్. బుర్జ్ ఖలీఫాని మించిన భవనం. సో ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫాకు ఒక పేరుంది. సో దాని ప్లేస్లో ఇప్పుడు దానికి మించి నార్మల్గా బుర్జ్ ఖలీఫా దుబాయ్లోని ఈ ఎత్తైన భవనం 828 మీటర్లు. సో ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ప్రాంతంలో జెడ్డా టవర్స్ అని రాబోతుంది. దాని ఒక ఎత్తు 1000 మీటర్లు ఉండబోతుంది. సో కాబట్టి దీని ఒక ఖర్చు 10,000 కోట్లతో నియమించబోతున్నారు. మూవీ టాక్ చూసుకున్నట్లయితే రేపే బ్రహ్మాండమైన విడుదల. గుంటూరు కారం హనుమాన్. 13వ తారీఖు సైంధవ్. రికార్డ్ బ్రేకింగ్గా బ్లాక్ మాస్టర్ మూవీ సల్లార్. 14వ తారీఖు సంక్రాంతి కానుకగా నా సామిరంగా. ఫిబ్రవరిలో లాల్ సలాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సలాం. ఈ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. మరిన్ని వార్తల కోసం మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి తేజ 70mm.